ఏంటి వదినా? రాహుల్ తీరంతా చిత్ర విచిత్రంగా ఉంది. నేను కూడా అదే గమనిస్తున్నాను ఐరేంద్ర. ఏంట్రా అన్నం తినకుండా అలా బొమ్మలా కూర్చున్నావు? ఇటివ్వు, నేను తినిపిస్తాను. ఒక ముద్ద తినగానే కడుపు నిండిపోయిందని చెప్పకు. అమ్మా అమ్మా, అమ్మయ్యా కడుపు నిండిపోయిందమ్మా. నేను వెళ్ళి పడుకుంటాను. ఏంటి ఒక్క ముద్దకే కడుపు నిండిపోయిందా? అవును వదినా, ఈరోజు ఎందుకో కడుపు ఫుల్గా ఉంది. ఏంట్రా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కడుపు నొప్పి అని ఎగ్గొట్టేవాడివి. ఇప్పుడేంటి తినడానికి కడుపు నిండిపోయిందని అబద్ధం చెప్తున్నావు? మాట్లాడకుండా తిను. ఆను. అమ్మా అమ్మయ్యా, ఇప్పుడు నిజంగానే నిండిపోయిందమ్మా. రై, అసలు నీకేమైందిరా? ఈ మాత్రం తింటేనే కడుపు నిండిపోయింది అంటున్నావు? ఏం లేదు నాన్న, ఆఫీసులో మధ్యాహ్నం చాలా ఎక్కువగా తిన్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ 2 ముద్దలకే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. సరే సరే, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పడుకుంటాను. ఏమైంది వీడికి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? పాపం రాహుల్ బాబు నా కోరిక తీర్చడం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అభి, అభి, పద, బయటికి వెళ్దాం అన్నావు కదా. రాహుల్ బాబు, మీరు మర్చిపోయారనుకున్నాను. మాటిచ్చాను కదా, ఇంకెలా మర్చిపోతాను? సరేలే, ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయాలి. పద వెళ్దాం. ఇంతకీ ఇప్పుడు ఎలా వెళ్దాం? ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ తెమ్మన్నాను. బైక్ ఇంటి బయట పెట్టాడు. రా వెళ్దాం.